నమస్తే K24 న్యూస్. ఆదివాసీ ఎరకల అభివృద్ధి కోసం ఎరకల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఆదివాసీ ఎరకల అభివృద్ధి కోసం వెంటనే ఎరకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి 500 కోట్ల బడ్జెట్ కేటాయించాలని తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకిన రాజు డిమాండ్ చేశారు. కరీంనగర్ కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జిల్లా అధ్యక్షులు కూతాడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివాసీ ఎరకల సంఘం భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా ఆదివాసీ ఎరకల సంఘ ప్రజలు విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాల లోపంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. పరిష్కరించేంత వరకు ఏకలవ్య కార్పొరేషన్ వెంటనే ఏకలవ్య కార్పొరేషన్ వెంటనే 500 కోట్ల బడ్జెట్ వెంటనే జై ఎరకల జై ఎరకల జై ఎరకల జై ఎరకల జై ఎరకల ఎరకల కులస్తుల ఐక్యత ఎరకల కులస్తుల ఐక్యత పోరాడదాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు ఎరకల కులస్తుల ఐక్యత వర్ధిల్లాలి జై కుర్రు జై కుర్రు జై కుర్రు జై కుర్రు జై కుర్రు జై కుర్రు సాధిద్దాం ఎరకల హక్కులను సాధిద్దాం 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 ఎరకల హక్కులను సాధిద్దాం 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 పోరాడదాం పోరాడదాం ఎరకల పరిష్కారం కొరకు పోరాడదాం ఎరకల పరిష్కారం కొరకు జై ఎరకల జై ఎరకల జై ఎరకల జై ఎరకల ఏర్పాటు చేయాలి ఎరకల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి ఎరకల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి ఎరకల ఎంపవర్మెంట్ స్కీమ్ ని ఏర్పాటు చేయాలి ఎరకల ఎంపవర్మెంట్ స్కీమ్ ని ఏర్పాటు చేయాలి ఎరకల కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలి ఎరకల కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలి ఎరకల కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలి ఎరకల ఎంపవర్మెంట్ స్కీమ్ వెంటనే ఏర్పాటు చేయాలి ఎరకల ఎంపవర్మెంట్ స్కీమ్ వెంటనే జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై ఎరకల జై ఎరకల జై ఎరకల వర్ధిల్లాలి తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం వర్ధిల్లాలి తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం జై ఏకలవ్య జై ఎరుకల జై ఎరుకల వర్ధిల్లాలి తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం వర్ధిల్లాలి తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం. నా పేరు లోకిని రాజు. నేను తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు కరీంనగర్ జిల్లాలో తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం జిల్లా అధ్యక్షులు కూతాడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క నిరసన కార్యక్రమానికి మరి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు దుగ్గ్యాల బాబు, అలాగనే ఉద్యోగుల సంఘము మరి జిల్లా అధ్యక్షులు కోనేటి ఉచ్చయ్య గారు, అలాగనే రాష్ట్ర ఉపాధ్యక్షులు కోనేటి రాజు గారు, అలాగనే కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి కోనేటి రాజు గారు, అలాగనే జిల్లా ఉపాధ్యక్షులు కుమారస్వామి గారు, అలాగనే మరి భూపాలపల్లి జిల్లా వైస్ ప్రెసిడెంట్ దుగ్గ్యాల రాము గారు, అలాగనే పెద్దపల్లి జిల్లా మరి అధ్యక్షులు మన అంగడి కుమార్ గారు, అలాగనే మాన్పాటి సారయ్య గారు, మేము అందరం కూడా ఈరోజు మరి సమావేశమై మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాలలో మేము నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. ఏంటిదంటే గత ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు చేవేళ్ల డిక్లరేషన్లో ఈ తెలంగాణ వ్యాప్తంగా విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో వెనుకబడి ఉన్నటువంటి ఆదివాసీ ఎరకల జాతిని అభివృద్ధి కోసము మరి ఆ రోజు ఎన్నికల ముందు మరి అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ వ్యాప్తంగా ఎరకల జాతి అభివృద్ధి కోసము ఎరకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి 500 కోట్ల బడ్జెట్ ఇస్తా అని చెప్పేసి అన్నారు. ఇప్పటికీ 2 సంవత్సరాల దగ్గరికి వస్తూ ఉన్నది. ఇంతవరకు కూడా మరి కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేయలేదు. దాని గురించి మేము గట్టిగా అడుగుతూ ఉన్నాం. ఆ విషయంలో కూడా చాలాసార్లు కూడా మంత్రులు కలిసినాము, లెటర్లు ఇచ్చినాం. మరి ఎందుకోసము ఇవ్వటం అనేది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగనే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము కూడా తెలంగాణ వ్యాప్తంగా ఆదివాసీ ఎరకల జాతి అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేస్తూ అప్పుడు ముఖ్యమంత్రి పైన కూడా మేము ఉద్యమాలు చేసినాం, మేము పోరాటం చేసినాం. దాని ప్రతిఫలంగానే కేసీఆర్ ప్రభుత్వంలో
మాకు హైదరాబాద్ కేంద్రంగా ఎకరము భూమి 3.5 కోట్లతోటి ఏకలవ్య భవనం నిర్మించినటువంటి పరిస్థితిని తెలియజేస్తా ఉన్నా. అదే కాకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి ప్రభుత్వంలో మరి తెలంగాణ వ్యాప్తంగా 50,000 కుటుంబాలు పందులపైనే ఆధారపడి చేసిన కుటుంబాలను గుర్తించి అలాగనే ప్రభుత్వము పశుసంవర్ధక శాఖతోటి మాట్లాడి, అలానే శ్రీనివాస్ యాదవ్ మంత్రి గారితో మాట్లాడి, హరీష్ రావు గారు కానీ, ఇటరేందర్ గారు కానీ, శ్రీనివాస్ యాదవ్ గారు కానీ, అలాగే పద్మేంద్ర దేవిరెడ్డి గారితో కానీ, అలాగే సత్యవతి వాళ్ళతో కానీ, బిడ్డతోటి కానీ అందరితో మమేకమై మాట్లాడి చర్చించి సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ వ్యాప్తంగా పందులపైన ఆధారపడే కుటుంబాలు ఉన్నారు. ఇలా గ్రామాలలో, మున్సిపాలిటీలలో, గ్రామ పంచాయతీలలో, కార్పొరేషన్లో పందులు తిరుగుతూ ఉన్నాయి. ఈ పందుల వల్ల కొన్ని అంటువ్యాధులు వస్తుందని చెప్పి షాకుతో ఆ యొక్క కుల వృత్తిని మొత్తం కనుమరు చేసేటువంటి పరిస్థితులలో మేము ఉద్యమాలు చేస్తే కేసీఆర్ గారు ప్రభుత్వం మా జాతిని హక్కున పెట్టుకొని తెలంగాణ వ్యాప్తంగా ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్ని ప్రవేశపెట్టి 60 కోట్ల ఇచ్చినటువంటి చరిత్ర తెలంగాణ ప్రభుత్వం ఉందని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా. అటువంటి 60 కోట్ల నిధులు ఇలా పందుల పైన ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాలకు అందేటువంటి పరిస్థితులలో మరి ప్రభుత్వము మరి అధికారం లేకపోవడం వల్ల ఆ స్కీము అట్లే కనుమరుగైపోతూ ఉన్నది. దయచేసి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మరి మాకు ఇచ్చినటువంటి హామీలు మాకు వస్తే తెలంగాణ వ్యాప్తంగా ఎరుకల జాతి కూడా బాధపడదని చెప్పేసి మేము అందరం నమ్ముకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఓట్లు వేస్తే మాకు ఇంతవరకు కూడా మా జాతిని గుర్తిస్తలేరు, మా జాతిని పక్షాన మాట్లాడతలేరు, మా గురించి ఏ ఎమ్మెల్యే ఏ మంత్రి కూడా మాట్లాడతలేరు. కానీ మరి కనీసం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా మరి ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్ గత ప్రభుత్వం ఇచ్చింది, దాన్ని యథావిధిగా కొనసాగించమని చెప్పి నేను ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అలాగనే ఏదైతే మీరు ఇచ్చిందో ఎరుకల కార్పొరేషన్ ఏదైనా కోర్టు అది వెంటనే అమలు చేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఒకవేళ ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి 500 కోట్ల బడ్జెట్ ఇవ్వకపోతే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్ అంటే పందుల పైన ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలని ఊరికి దూరాన శాస్త్రీయ పద్ధతిలో ప్రభుత్వ భూములు ఇచ్చి వాళ్ళని ఆదుకోవడానికి కేసీఆర్ ప్రభుత్వము ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్ ప్రవేశపెట్టింది. దయచేసి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వము, మంత్రులు దయచేసి ఎరుకల వాళ్ళను గుర్తించి ఆ ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్ని మళ్ళీ కొనసాగించి అమలు చేస్తే తెలంగాణ వ్యాప్తంగా ఎరుకల జాతి మొత్తం కూడా వాళ్ళ ప్రభుత్వం ఉన్నటువంటి అందరూ కూడా బాగుపడుతుందని నేను కోరుతా ఉన్నా. ఈ 2 డిమాండ్లను మేము ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, ప్రభుత్వాలకు మేము వినిపిస్తున్నాం. ప్రభుత్వాలకు కూడా అనేక సందర్భాలలో కూడా మేము వినతిపత్రం ఇచ్చడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా ప్రభుత్వము మరి పట్టించుకోవడం లేదు. ఖచ్చితంగా ప్రభుత్వము పట్టించుకొని ఈ 2 డిమాండ్లను అమలు చేయకపోతే మాత్రం రాబోయే కాలంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన, కాంగ్రెస్ పార్టీ పైన మరి అనేక కార్యక్రమాలు తీసుకొని మా పక్షాన నిలబడేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం లేరు కాబట్టే మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని కార్యక్రమం తీసుకొని మా ఉద్యమం ఉంటుందని చెప్పేది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. జై ఎరుకల, జై ఎరుకల, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.